సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో వర్క్ చేశారు కదా. సో ఎన్ని ఇయర్స్ మీరు వర్క్ చేశారు సార్ అక్కడ? మీరు ఎక్కువ లేదండి, ఒక 2 years 2.5 years పనిచేసి 2 years పైగా పనిచేశాను. ఓకే. సో అంటే ఇప్పుడు చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే, పోలీస్ అనే ఒకరు ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అని ఒకరు ఎందుకు ఉన్నారు, అసలు వీళ్ళు ఎక్స్ట్రా ఎందుకు అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. దానికి ఏం చెప్తారు లేమెన్స్ పర్స్పెక్టివ్లో? యాక్చువల్గా ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఒకటే కాదు, చాలా డిపార్ట్మెంట్కి ఈ నార్కోటిక్స్ని సీజ్ చేయడానికి కానీ ఈ అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి కానీ పవర్స్ ఉన్నాయి. ఒకటి లోకల్ పోలీసు, రెండోది ఎక్సైజ్ సారాయి పోలీసులు ఉన్నారు కదా వాళ్ళు, డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఆ తర్వాత బిఎస్ఎఫ్, అదేవిధంగా కోస్ట్ గార్డ్, ఆర్మ్డ్ ఫోర్సెస్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సిబిఐ, సిఐడిలో నార్కోటిక్ వింగు, కస్టమ్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్, వీళ్ళందరికీ కూడా ఈ నార్కోటిక్ అఫెన్సెస్ పైన అథారిటీ ఉంది. వీళ్ళందరూ కూడా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు, జైలుకి పంపించవచ్చు, సీజ్ చేయొచ్చు, నార్కోటిక్స్ని సీజ్ చేయొచ్చు. ఓకే సార్, ఇంతమంది ఉన్నారని చెప్పి అన్నారు. మొత్తానికి అయితే మనకి ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళు చెక్ చేస్తారు, కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ఇంతమంది ఉన్నా కూడా ఇవాటికి డ్రగ్స్ని పట్టుకోవాలంటే ఇంత ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది? చేప కింద ఇలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, గంజా అయితే విచ్చలవిడిగా దొరుకుతుంది, రోజుకు ఒక 4 కేసులు చూస్తాం. కర్ణుడి చావుకి ఎన్ని ఉన్నాయో, అంటే కర్ణుడు చావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, ఈ డ్రగ్స్ ఇట్లా విచ్చలవిడిగా ప్రమలిపోవడానికి అన్ని కారణాలు ఉంటాయి. అదేవిధంగా ఇది పట్టుకోవడానికి కూడా అన్ని విధాలైన లూప్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి, ఎందుకు ఈ డ్రగ్స్ ఇంత మహమ్మారిలా వ్యాపిస్తుంది? దీనికి ఒక కారణం ఏమిటంటే, మీరు ఏదన్నా వ్యాపారం చేస్తే ఎంత లాభం వస్తుంది? ఒక 10-15. ఇప్పుడు మీరు 10 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే యూ విల్ ఎక్స్పెక్ట్ 1,20,000, 1,50,000 మ్యాక్సిమం, అంతేనా? అంతే. కానీ 5 రూపాయలు నా మ్యాండ్రాక్స్ టాబ్లెట్తో తయారు చేస్తే $5 పోతుంది. ఎన్ని రెట్లు ఎక్కువ? అమేజింగ్. ఓకే, చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ కదా. మీకు నర్సీపట్నంలో లేకపోతే ఒరిస్సాలోనో బార్డర్లోనో మీరు గంజాయి 1 కేజీ కొనడానికి 5 నుంచి 7,000 పెడతారు. మంచిది, ఇంకా మంచి బ్రాండ్ శీలవతి అనే బ్రాండ్, మూవీస్ లో కూడా చాలా సార్లు విన్నాను. శీలవతి అని గుడ్ బ్రాండ్, మంచి పౌడర్. మీరు నార్కోటిక్ అదే గంజాయి లీవ్స్ దొరికాయి అనుకోండి, 9,000, 8,000 అమ్ముతారు. మీరు హైదరాబాద్ మహాపట్టణంలో తీసుకొస్తే ఎంత అమ్ముతుంది? 80 నుంచి 1,00,000 రూపాయలు అమ్ముతుంది. 80 నుంచి. మీరు ఏ పెట్టుబడి పెడితే ఇంత వ్యాపారం జరుగుతుంది. అదే కాకుండా హార్డ్ క్యాష్, మీరు ఏ బిజినెస్ చేసినా అన్నా మామ మళ్ళీ ఇస్తానులే, రేపు వస్తానులే, నా పేరు మీద రాసుకో, చెక్ ఇస్తాను, రొటేషన్ అవన్నీ. అదే మీరు బాంబేకి తీసుకెళ్లారనుకో, 1.5 లక్ష వస్తుంది. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే దాదాపు 50 లక్షల నుంచి 70 లక్షలు వచ్చే బిజినెస్ ఏదైనా ఉందా? అదే కాకుండా ఇన్స్టెంట్గా, అందుకనే 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. అదే కాకుండా అందరిలో కూడా ముఖ్యంగా ఈ నార్కోటిక్ డ్రగ్కి అలవాటు పడేవాళ్ళు ముసలోళ్ళు మొత్తకోళ్ళు కాదు, యంగ్స్టర్స్, టీనేజర్స్. వాళ్ళల్లో అబ్బో ఇదేదో చూడాలనేటువంటి ఒక ఉత్సుకత ఉంటుంది. అదేవిధంగా ఈ ఎందుకు ఈ డ్రగ్ ఇంత ప్రబలిపోతుంది అంటే, భారతదేశంలో డబ్బు సంపాదన పోను కొంచెం ఈజీగా ఉంది, అందరి చేతుల్లో డబ్బులు వెలుగుతున్నాయి. అందువల్ల ఏమైపోతుంది, ఒకసారి చవి చూస్తే తప్పేముంది, ఒకసారి తాగేద్దాం ఏముందో చూద్దామని. కానీ ఒకసారి తాగితే ఏమి కాదు, కానీ ఒక 2-3 సార్లు తాగితే అది అలవాటు కిందకి అయిపోయి జీవితంలో మళ్ళీ వదలలేదు, అడిక్ట్ అయిపోతారు. మీరు ఎనీ నార్కోటిక్ డ్రగ్ ఫర్ దట్ మ్యాటర్, ఏ నార్కోటిక్ డ్రగ్ అయినా మీరు 2-3 సార్లు చవి చూస్తే మళ్ళీ దాని నుంచి మొహం తిప్పుకోలేరు. అదే ఆ టయానికి మీరు 4 గంటలకు తాగితే 5 గంటలకంతా అబ్బో అది కావాలనిపిస్తుంది. అవును. దీనికోసం దొరక్కనప్పుడు తమను తాము హింసించుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు దొరకకపోతే తల్లిదండ్రులు హింసించి చంపిన వాళ్ళు ఉన్నారు.
ఈ దొరకనప్పుడు దొంగతనాలో, దోపిడీలో, మానభంగాలో ఏదో ఒకటి చేసి ఈ డ్రగ్ కోసం డబ్బులు సంపాదించుకోవడానికి ఇదవుతారు. అంతెందుకు, ఒక అమ్మాయి చెప్పకూడదు కానీ డ్రగ్కు అడిక్ట్ అయితే ఆ టయానికి అది దొరకపోతే ఆ డ్రగ్గు సంపాదించుకోవడం కోసం తన్ను తాను అర్పించుకోవడానికి కూడా వెనకాడదు. అంటే ఇదే మీరు చెప్పిన సిచ్యువేషన్ మూవీస్లో చాలాసార్లు చూసాను సార్. అంటే ఒక డ్రగ్ అడిక్ట్ అమ్మాయి నాకు డ్రగ్స్ ఇవ్వు, లేదు నన్ను ఏమైనా చెయ్యి అన్నట్టుగా ఇట్లా తను దాన్ని అర్పించుకేసుకుంటుంది మీరు చెప్పినట్టు. రియల్ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని రియల్ లైఫ్లోనే జరుగుతాయి బాగా. మూవీలోకి ఎక్కడి నుంచి వస్తాయి, రియల్ లైఫ్ నుంచి వస్తాయి. డ్రగ్ అడిక్షన్ చాలా అది. ఇంకొక అపోహ ఏమంటే చాలామందికి కొంచెం డ్రగ్ తీసుకుంటే సెక్షువల్ స్టిమ్యులెంట్, ఈ సినిమా వాళ్ళు కొందరు బాడీ బిల్డర్స్ కొంచెంగా తీసుకుంటే నొప్పులు ఉండవు కాబట్టి జిమ్ బాగా చేయొచ్చు, కండలు పెరుగుతాయి. చాలా మంది విన్నాను సార్. అంటే 6 ప్యాక్ బాడీకి చేసే వాళ్ళు ఏదో కొకైన్ లాంటిది కూడా తీసుకుంటారు, కొకైన్, ఓపియము ఏదో ఒకటి తీసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. నెక్స్ట్ డే విల్ బి ఫ్రెష్ అండ్ వీ కెన్ డూ మోర్. ఇవాళ 100 సిటప్ చేసేవాడు 150 చేస్తాను, నాకేం మజల్స్ వస్తాయి అనేటువంటి మిగతాది తీసుకున్నా వస్తాయి. ఇదంతా అపోహే. అదే కాకుండా సెక్షువల్ స్టిమ్యులెంట్ అనేది కూడా అపోహ కాదు, కానీ చిన్న మొత్తంలో మీరు అంతెందుకు ఏ బీరో లేకపోతే విస్కీనో చిన్న మొత్తంలో తీసుకుంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ సెక్షువల్ స్టిమ్యులెంట్. ఏం లేదు, ఉత్సాహంగా ఉంటుంది అది. ఇది కూడా అంతే. మీరు ఈ రాజస్థాన్లో ఉండే చాలామంది లారీ డ్రైవర్లు ఓపియం బుగ్గను పెట్టుకొని తోలుతారు, ఎందుకంటే రాత్రిపూట నిద్ర రానిదో అలర్ట్నెస్ పెంచుతుంది. ఓకే ఓకే, కొంచెంగా తీసుకొని. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ హమ్మక్ అనుకోవచ్చు. అంటే దీన్ని ఇంకా పెంచడం కోసం అని చెప్పేసి ఇలాంటి సెక్షువల్ గా ఇంకా బాగా ఉంటుందని ఇదంతా ఇప్పుడు ఏమైపోతుంది. అది ముఖ్యంగా ఏమిటంటే ఒక్కసారి చెవి చూస్తాం ఏమవుతుంది. ఈ ముఖ్యంగా యువత దీనికి అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏమంటే, అబ్బా ఒకసారి చూద్దాం, అరే బాగునిందన్నా మొన్న, నాకు మనసు బాగాలేదు ఇంకోసారి తీసుకుందాం, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినాం ఇంకోసారి తీసుకుందాం. నా ప్రేమ విఫలమైంది, 4 రోజులు ప్రశాంతంగా దాన్ని మర్చిపోయడానికి ఆగితే. ఐ నో మెనీ కేసెస్. నాకు తెలిసిన చాలామంది అమ్మాయిలో అబ్బాయిలో లవ్ ఫెయిల్యూర్ అయితే నార్కోటిక్స్కి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళని తర్వాత తీసుకెళ్ళి హాస్పిటల్స్లో అడ్మిట్ చేసి రీహాబిలిటేషన్ సెంటర్స్లో అట్లా సెంటర్స్లో జాయిన్ చేసి చాలా కష్టపడి వాళ్ళని మళ్ళీ నార్మలైజ్ చేయడం జరుగుతుంది.